ड्राइवर गाड़ी निकाल। చివర బంటి అన్నా సేతుంటి నుంచి బయలుదేరాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బైపాస్ రోడ్కి వచ్చాయి. సరే అన్నా. రే బస్వా అన్నా టోకెన్లు అయిపోయిన దుకాణం సర్ది. అరే ఇంకా కొన్ని టోకెన్లు మిగిలిపోయినా? నేను చెప్పింది చెయ్యి. మూవ్. సార్ ఏంటయ్యా టోకెన్లు అయిపోయింది సార్. అయిపోతే ఇప్పుడు ఎలాగే బాబు ఎంతమంది జనం ఉన్నారు? తీసుకొస్తాం సార్. ఎల్లు వ్యాన్ అడ్డంగా నిలబడ్డారు సార్, కొంచెం పక్క జరగమనండి. ఇదిగో టోకెన్లు అయిపోయి వ్యాన్ వెళ్తుంది. తప్పండి తప్పండి తప్పండి, వ్యాన్కి దారి ఇవ్వండి. సేటు వచ్చాడు, తప్పండి తప్పండి. సేటు గారు రండి రండి. చూసారా మీరు సగం ధరకే బంగారం అనగానే ఎంతమంది జనం వచ్చారు? సగం ధరకే బంగారం? అవునండి, మీరు సగం ధరకే బంగారం అని పాంప్లెట్లు వేయించారు కదా. పాంప్లెట్లా? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. రా 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 పోనీ రవ్వండి. మల్లేష్ 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 బోల్. సబ్ 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 డబ్బులు వచ్చాయి. డబ్బులు ఎంజాయ్ కరేంగే అన్నా. చేస్ అన్నా పిచ్చెక్కిచ్చావన్నా. మీ లాజిక్లు మ్యాజిక్లు సూపర్ అంతే. అదేంట్రా పాప్కార్న్? రే తమ్ముడు చాలా ఖుషి చేశావురా. రేయ్ ఈ రోజు నుండి ఈడు నా తమ్ముడు, తమ్ముడు నా సహోదరుడురా. నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఏంటి తమ్ముడు మా అందరికి వైట్ అండ్ వైట్ వేయించావు? అన్నా ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతా. ఏం చెప్పావనా? ఏమన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఓ శెట్టి గారు ఉన్నారు. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి శెట్టి గారు. 4 కిలోలు బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా? ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాటే టైమింగ్ గోవిందా. నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా సూపర్ అండి. వెళ్ళి రేపు 10ంటికి వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే నమస్తే. చెప్పండి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని. అవునండి. వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుండారా గోవిందా? సార్ నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరే చెప్పండి సార్. చెప్పండి గోవిందా. అది పాము కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు రావండి శెట్టి గారు, దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు. వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్నా ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతారు. చెప్పరా మామా. ఒరే మామా, మా నాన్న కూడా తెలియకుండా 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చాను రా. ఒరే నువ్వు నమ్మకపోతే ఎలారా? నన్ను నమ్మి 20 మంది జాయిన్ అయ్యారా. ఒరే ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే
నువ్వు గోల్డ్ ఆకాష్ కదా నువ్వు గోల్డ్ ఆకాష్ కదా కాదు. నువ్వు గోల్డ్ ఆకాశ్వి రే నువ్వు గోల్డ్ ఆకాశ్వి కాదు. మోసం చేశాడు. కాదని చెప్తున్నా కదా. వాడు పెద్ద fraud. వాడు మోసం చేశాడు వాడు. ఎవరికి వెళ్తున్నారు? నేను కాదు. రేయ్, ఎక్కడ పారిపోతున్నారా? మా డబ్బులేవి ఉండండి. మా డబ్బులేవి ఆపండి రా. వెళ్ళిపోయాడు వాడు. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఊడిపోతావు. కొడుకు కోళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు. ఈ వయసులో మిల్లులో పనిచేయటం ఎందుకు? మనిషి పుట్టాక తినాలంటే కష్టపడాలి కదా. బాబు, నిన్నెక్కడో చూశానే. టీవీలో గానీ వస్తావా? పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట. రోడ్డు మీద పడి నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళు. సార్, నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవుని, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు అని.
ಬೇಬಿ ತುಂಬಾ ಆರೋಗ್ಯವಾಗಿದ್ದಾಳೆ ಅವನಿ. ನೀನೇ ತುಂಬಾ ವೀಕ್ ಆಗಿದೀಯಾ. ಈ ಟೈಮ್ನಲ್ಲೇ ಹೆಲ್ದಿ ಫುಡ್ ಅನ್ನ ತಗೋಬೇಕು. ಸ್ವಲ್ಪ ಕೇರ್ ತಗೊಳ್ಳಿ. ತಿನ್ನುವಂದ್ರೆ ಸರಿಯಾಗಿ ತಿನ್ನಲ್ಲ ಡಾಕ್ಟರ್. ಚಿಕ್ಕ ಮಗ ತರ ಹಠ ಹಿಡ್ತಾಳೆ. ಆಯ್ತು, ಏನೂ ಭಯ ಇಲ್ಲ ರೀ. 2 weeks ನಲ್ಲೇ ಡೆಲಿವರಿ ಆಗುತ್ತದೆ. ನೀವು ಪಕ್ಕದಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ಕೇರ್ ತಗೊಳ್ಳಿ. అలాగే ಡಾಕ್ಟರ್. ಟೇಕ್ ಕೇರ್. ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರ? ಹಲ್ದೂರ್, ಹಣಿಗಲ್ಹಾಳಿ, ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರ್. ರೈಟ್ ರೈಟ್. అన్నా వాడు కనిపించాడన్నా. అన్నా ఆ కొండ పైన పట్టుకోండ్రా. చేయడానికి వీడికి ఎంత ధైర్యం అన్నా. అసలు వదులుతున్నా. మమ్మల్ని పోలీసులకి పట్టించి ఇక్కడికి వచ్చి దాక్కుంటే పట్టుకోలేమనుకున్నావురా? చిక్కమంగళూరులో కాఫీ నువ్వు ఒకసారి తాగంటే మళ్ళీ తాగడానికి వస్తావు. అవునే బయటికి ఎందుకు వచ్చావు? డ్రెస్ తీసుకోమని చెప్పాను కదా. ఏదో చప్పుడైతేను. అదా ఫ్రెండ్స్ తో మాట్లాడుతురా. నువ్వు వెళ్ళనే వచ్చేస్తా. సరే. నా గురించి తెలుసు కూడా నన్నే మోసం చేస్తావురా? ఆ రోజే చెప్పే నీకు ఏమైనా తేడా వస్తే వెతుక్కుంటూ వచ్చి వేసేస్తానని. రే బస్వా, వెళ్ళిడు పెళ్ళని చంపారా? తెలీదన్నా. చెప్పనా నా పుట్టు భయపడి మీద ప్రమాణం చేసి చెప్తాను. నాతో నిజంగా 100 కోట్ల స్కామ్ ఉందన్నా. చెప్పనా ఒక్కసారి నమ్మన్నా. అలా ప్లీజ్ అన్నా, అలా ఒక్కసారి నమ్మన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఆగరా. వాళ్ళందరూ ఎవరు? మీరెక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ మొదలు పెడుతున్నారా? చిన్న పని బ్యాలెన్స్ ఉండిపోయిందవని వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీతోనే నేనున్నా, నీలోనే నేనున్నా, ప్రాణాలే వదిలేసి దేహంగా వెళుతున్నా. త్వరగా వచ్చేస్తాను. ఏ వైపు సాగినా నాగా చూస్తుంటా ప్రేమగా, ఆకాశం కన్నుగా. అడుగైనా పడకున్నా సెలవంటూ వెళుతున్నా. కనరాని బరువైనా నిన్ను దిలి వెళుతున్నా. బస్వా, నువ్వు ఇక్కడే ఉండి అమ్మాయిని చూసుకో. జాగ్రత్త. నా సహోదరుడి భార్యరా. వీగిపోతున్నా
వాడిని ఇక్కడ ఎందుకు పెట్టాను తెలుసా? నువ్వు పెద్ద బుద్ధిశాలివి కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒకే ఒక ఫోన్ కాల్ తో నీ పెళ్ళం పీక్కోసి కడుపులో ఉన్న బిడ్డను కూడా చీరేస్తాడు. నిన్ను చేరనా నీ కడుపున ఉన్న మన పాప తోడు కలత చందకు ప్రేమే మన తోడు పైవాడే తోడు. ఇలాంటి ప్లేస్లన్నీ ఎలా తెలుస్తాయరా నీకు? బల్లార్ రేవు పార్టీలో రిసార్ట్ మూసివేతని పేపర్లో వచ్చింది కదా, అది ఇదే. ఇక్కడ ఉంటే ఎవరికి అనుమానం రాదు. ఇక్కడి నుంచే ప్లాన్ చేద్దాం. రే మీ 4 కళ్ళు ఈడి మీదే ఉంచండిరా. ఇక్కడెందుకు ఆపావరా? తుపాకీ కోసం. తుపాకీ ఎందుకు? మనం ఇప్పుడు వెళ్తుంది మంజునాథ్ ఇంటికి. తేడా వస్తే మనలో ఒక్కడు కూడా మిగలడు. అయితే సరే పద. ಯಾರ ಒಬ್ಬರೇ ಹೋಗಿ. ఇటీవో భద్రంగా నా దగ్గర ఉంచుతా. ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ ನೀವು ಕೂತುಕೊಳ್ಳಿ, ಅವರನ್ನು ನಾನು ಕರಿತೀನಿ. తుపాకీ జాగ్రత్త. ఎందుకు? ఎంతమంది ఉన్నారు చూసావు కదా, ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಯೋನಂತ ಸ್ವಾಮಿ ಬಂದಿದ್ದಾರೆ. నమస్కారం మంజునాథ్ గారు. కూర్చో మంజునాథ్. నమస్కారం స్వామి. ఇలాంటిది ఎక్స్సీఎం దగ్గర ఉంది అని విన్నాను, నిజమా స్వామి? నువ్వు విన్నది 100% నిజం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మినిస్టరే కాడన్నారు అందరూ. కానీ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో అతని పేరే సీఎంగా ఉంది. దానికి కారణం ఒక్కరోజు ముందు ఇటువంటి కలసం ఆయన ఇంటికి చేరడమే. ఈ పవర్ అతన్ని ఆ పవర్లో కూర్చోబెట్టింది. దీనికి అంత పవర్ ఉందా స్వామి? మంజునాథ, దీని గురించి వివరంగా చెప్తాను విను. అసలు రైస్ పుల్లింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ కలసాన్ని మధ్యలో ఉంచి చుట్టూ బియ్యపు గింజలు వేస్తే ఆ కలసం దాని శక్తి ద్వారా వాటిని లాక్కోవాలి, అంటే పుల్ చేయాలి. దాని పేరే రైస్ పుల్లింగ్. ఇది ఒక శక్తిని పరీక్షించడానికి వాడే పద్ధతి. ఈ కలసానికి అంత శక్తి ఉందా? ఇది ఒక పదార్థమే కదా అనుకోవచ్చు. మనం రోజు గుళ్ళో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ధ్యానం చేస్తాం. నువ్వు ఓంకార మంత్రం గురించి వినే ఉంటావు. అది ఓం కాదు, ఆ ఓం. నోటి నుంచి నాలుగు ప్రమేయం లేకుండా వచ్చే ఒక శబ్దం. ఆ శబ్దాన్ని ధ్యాన మూలంగా గ్రహించి కొన్ని శక్తివంతమైన పంక్తులుగా మార్చి తయారైన మంత్రాలు. ఆ మంత్రాలు ప్రతిరోజు ఉచ్చరించబడి ఒక మామూలు శిలను కూడా మహాశక్తివంతమైన విగ్రహంగా మారుస్తాం, ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఉచ్చరించబడే ఈ మంత్రాలు శక్తిగా మారి గుళ్ళో ఉన్న కలసాన్ని చేరుతాయి. అలా కొన్ని కోట్ల సార్లు వ్యాపించి ఆ శక్తిపీఠంగా మారుతున్నప్పుడు ఉరుములు పిడుగులు తాకి మరింత శక్తివంతమైన ప్రళయంగా మారుతుంది. అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు. చక్రవర్తి అవుతాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రోజు ధ్యానం చేయి. అన్నా ఏమైందన్నా? వా వా ఏం మాట్లాడాడు ఈడు? 100 కోట్లు ఉంటే నేనే కొనేసేవాడిని వీడి దగ్గర. నేను చెప్పింది నిజం. నిజమా? ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే అందులో కొంత నిజం ఉండాలి. వా 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 ఏం బుద్ధిశాలి ఎవరా? అలాంటి ఒక శక్తి ఒక వ్యక్తిని చేరేటప్పుడు అతన్ని ఏ శక్తి ఆపలేదు.
చక్రవర్తి అవుతాడు. ಈ ಕಲಶ ತುಂಬಾ ಅಪರೂಪ. ಎಷ್ಟು ಬೆಲೆ ಆದರೂ ಕೊಂಡುಕೊಳ್ಳಬಹುದು. ಎಷ್ಟು ದುಡ್ಡಿಗೆ ಖರೀದಿಸಿದ್ರು ಅದರ ಮೂಲ್ಯ ಜಾಸ್ತಿನೇ. ನಾನು ಕಲಶದ ಬಗ್ಗೆ ಎಂಕ್ವೈರಿ ಮಾಡಿದ್ದೇನೆ. ಅದರ ಮೇಲೆ ಯಾವ ಬ್ಲ್ಯಾಕ್ ಮಾರ್ಕು ಇಲ್ಲ. అన్నా మంజునాథ. హర హర మహాదేవ్. చెప్పు మంజునాథ. కలశం చూడ్డానికి కేరళకి ఎప్పుడు వెళ్దాము స్వామి? రేపు కాక ఎల్లుండి నిండు పౌర్ణమి, అంటే శక్తి ఉచ్చ స్థాయిలో ఉంటుంది. అప్పుడు బయలుదేరతాం. అలాగే స్వామి. హలో జేటా, సుగమానో? కలశం పెట్టన్నా రెడీ అక్కు. పర్వాలేదన్నా. పోయి కూర్చో. కూర్చో. నీకు అసలు కోపమే రాదా? ఎందుకన్నా కోపం? చాలా చిన్న జీవితం. మనం ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఎంత మంచిగా ఉన్నా మనదే ముఖ్యం. అలా ఉండి వెళ్ళిపోవడంలోనే కదా సంతోషం ఉంది. ఇతరుల ప్రేమను పొందడం అంటే మన ప్రేమను పంచుకోవడమే కదన్నా, కదా? ಅಷ್ಟರಲ್ಲಿ ಮೈನ್ಸ್ ಮಿನಿಸ್ಟರ್ನ ಮೀಟ್ ಮಾಡೋ ಉಗ್ರಪ್ಪ. ಸರಿ. സ്വാമി അകത്ത് പോകും. സാരോട് మహాకాళి భద్రకాళి నమోస్తుతే. కులం చ కులధర్మం చ మాం చ పాలయ పాలయ. ఓం నమః శివాయ. 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 కలశమెడుకో. బిభ్రార్తో వికుఠార మృగమభయవరో సుప్రసన్నో మహేశ. సర్వాలంకారదీప్త సరసిజ నిలయో వ్యాంఘ్రచర్మాత్త. ఓం నమః శివాయ. ధ్యేయో ముక్తా పరాగా నమదరసగలిధాది ప్రపంచమంత్ర. నమః శివాయ. రక్షకోడీరగోడి కడిదదుహినరో చుల్కలాదం. నమః శివాయ. ఓం 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 నమః శివాయ.
ఓం నమ శివాయ 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 ఆయుష్మాన్ భవ ఓం నమ శివాయ ఓం డబ్బులు చంచలరా, జాగ్రత్తగా పెట్టు. మీరు తప్పకుండా ఇంటికి ఇంకొకసారి రావాలి స్వామి. తప్పకుండా వస్తాను. సర్వే జనా సుఖనో భవంతు. వెళ్ళండి.